Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. ఇంకో నంబరు 9866308414. నేను నేతాజీ సైనిక్ స్కూల్కి సలహాదారుని. గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో స్వచ్ఛాంధ్ర మిషన్కి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు నా నంబర్లతో పాటు నేతాజీ సైనిక్ స్కూల్ యొక్క వివరాల కొరకు మరొక 2 నంబర్లు కూడా చెప్తాను. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసాచారి గారు 9849616846. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్ గారు 9400031930. నేతాజీ సైనిక్ స్కూల్ అనేది విద్యాభారతి ఆధ్వర్యంలో విజయవాడలో కేతనకొండ అనే ప్రాంతంలో స్థాపించబడింది. ఇదే మొదటి సంవత్సరం. ఇక్కడ 120 సీట్లు ఉన్నాయి. 5వ తరగతిలో ఎవరైతే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో కనీస అర్హత మార్కులు సాధించారో వారు ఈ స్కూల్లో ప్రవేశం పొందటానికి అర్హత ఉంది. ఇది కేవలం బాలురకు మాత్రమే. ఈ సంవత్సరం ఆడపిల్లలకు లేదు. భవిష్యత్తులో పెట్టే అవకాశం ఉంది. ఇది మనం తప్పనిసరిగా హాస్టల్లో ఉండాలి. 120 సీట్లలో 80 సీట్లు కేవలం తెలుగు రాష్ట్రాల వారికి మాత్రమే ఇవ్వాలి. మరొక 40 సీట్లు భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాల వారికి మెరిట్ ఆధారంగా, ర్యాంకుల ఆధారంగా ఇవ్వాలి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2 సైనిక్ స్కూళ్ళు, ఒకటి కోరుకొండలో 1962లోను, అలాగే 2వ స్కూలు చిత్తూరు జిల్లాలో పీలేరు నియోజకవర్గం కలికిరిలో 2012లో స్థాపించబడ్డాయి. 1962లో ఈ సైనిక్ స్కూల్ పథకం రక్షణ మంత్రిత్వ శాఖలో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సంకల్పంతో ప్రారంభమైనవి. 2021 వరకు కూడా ఈ కేవలం 33 కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీట్లు 2500. అది గమనించిన ప్రధాని మోదీ 2021లో ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. సైనిక్ స్కూల్లో మగపిల్లలకి ఎందుకు అడ్మిషన్ ఇస్తున్నారు, ఆడపిల్లలకి ఎందుకు ఇవ్వరు అని 10% సీట్లు ఆడపిల్లలకు కేటాయించారు. అంతేకాకుండా ఇది ప్రైవేట్ రంగానికి కూడా విస్తరిస్తే బాగుంటుందని ఒక 100 స్కూళ్లను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో, కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమి ఇవ్వరు, లాభాపేక్ష లేకుండా ఈ స్కూళ్ళను నిర్వహించే విధంగా ఒక పథకాన్ని పార్లమెంట్లో చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 33 రక్షణ మంత్రిత్వ శాఖ స్కూళ్ళతో పాటు అదనంగా 45 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో స్కూళ్ళు వచ్చినాయి. అన్నీ కలిపినా కేవలం 8,000 సీట్లు. 150,000 మంది పిల్లలు 5వ తరగతి పూర్తయిన తర్వాత రాస్తే ఈ పరీక్ష ప్రతి సంవత్సరము జనవరి నెలలో మొదటి ఆదివారం నాడు నిర్వహించబడుతుంది. దేశంలో పలు సెంటర్లో నిర్వహిస్తారు.
1,50,000 మంది రాస్తే 1,00,000 మంది అర్హత సాధించారు. 1,00,000 మంది అర్హత సాధిస్తే ఉన్న సీట్లు 8,000. కనుక నేతాజీ సైనిక్ స్కూల్లో మీకు మంచి అవకాశం ఉంది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉండే సైనిక్ స్కూల్ పరీక్షలో అర్హత సాధించిన వారు 23 సెప్టెంబర్ రోజు ఆ రోజు ఖాళీల వివరాలు వస్తాయి. 24, 25లో మీరు స్కూళ్ళ క్రమాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చారు. 26 సెప్టెంబర్ 30 వరకు సింగిల్ ఆప్షన్, ఒకే ఒక స్కూలు. మీరు గుడ్డిగా ఒకే స్కూల్ పెట్టుకోండి. నేతాజీ సైనిక్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి, మీకు సీటు తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే అక్కడ 120 సీట్లు కూడా ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభం అవటం వల్ల ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ల్యాబొరేటరీలు ప్రత్యేకత ఉన్నది. ఎవ్వరూ కనీ విని ఎరిగిన రకంగా ల్యాబొరేటరీలు పెట్టారు. ఏమున్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ల్యాబ్, స్పేస్ ల్యాబ్, ఆస్ట్రానమీ ల్యాబ్, మ్యాథమెటిక్స్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, టింకరింగ్ ల్యాబ్, ఇలా వినూత్నమైన ల్యాబొరేటరీలు పెట్టడం జరిగింది. అలాగే గుర్రపు స్వారీ, రైఫిల్ షూటింగ్, విలువిద్య, ఇవన్నీ కూడా ప్రాధాన్యతలు. ఉదయాన్నే ఫిజికల్ ట్రైనింగ్ పీటీ, సాయంత్రం పూట ఆటలాడించటం, అలాగే వివిధ కళలను పోషించటం, మ్యూజిక్, సంగీతం, ఆర్ట్, క్రాఫ్ట్, ఒక పర్సనాలిటీ, వ్యక్తి వికాసం కొరకు ఉపయోగపడే విధంగా స్కూల్లో ఎన్సీసీ ఉంటుంది, స్కౌట్స్ ఉంటుంది. మాకేమి లాభం ఇక్కడ చదివితే అంటే ఎంబీబీఎస్ సీట్లు పొందడానికి, జేఈ పరీక్షలు ఐఐటి సీటు పొందడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ చదివితే మిలిటరీలో తప్పనిసరిగా జాయిన్ అవ్వాలా, ఏమైనా బాండ్ రాయాలా? బాండు లేదు, ఏమీ లేదు. మీకు ఇష్టమైతే మిలిటరీలో చేరచ్చు, లేకపోతే డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఐఏఎస్ అధికారి అవ్వచ్చు, డిఎస్పీ అవ్వచ్చు, ఆర్డీఓ అవ్వచ్చు. మీకు నచ్చిన కోర్సు చదువుకోవచ్చు, సాఫ్ట్వేర్ కూడా వెళ్ళచ్చు. కనుక ఇక్కడ బాధ్యతాయుతమైన, దేశభక్తి కలిగిన, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దటమే ఈ సైనిక్ స్కూల్ యొక్క లక్ష్యంగా భావిస్తున్నారు. కనుక తల్లిదండ్రులు నిశ్చింతగా ఈ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారు నేతాజీ సైనిక్ స్కూల్లో చేర్పిస్తే నాణ్యమైన విద్య. అమ్మో మేము ఫీజులు కట్టుకోగలమా అనే భయం మీలో ఉంటుంది. ఇది 1,50,000 2 విడతలుగా చెల్లించవచ్చు. ఎవరైనా పేద వర్గాలు ఉంటే వారికి సీటు నిరాకరించరు. పేద వర్గాలకు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది. అలాగే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వారు స్కాలర్షిప్ ఇస్తారు. కొంతమంది దాతలు ముందుకొచ్చారు. నిరుపేదలు ఎవరైనా సీటు సాధిస్తే మేము ఉచితంగా వారిని 6 నుంచి 12 వరకే కాదు, ఈ స్కూల్లో 12వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్సు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించబడుతుంది. వారికి అక్కడితో ఆకుండా ఉన్నత విద్యను కూడా ఇస్తామని దాతలు ముందుకు వస్తున్నారు. ఏమీ లేకపోతే కొన్ని కుల సంఘాలు కూడా మా కులానికి చెందిన విద్యార్థులకు మేము మద్దతు ఇస్తామంటున్నారు. ఏమీ లేకపోతే విద్యాభారతి స్కాలర్షిప్ కింద ఉచితంగా, లేదా కట్టిన కాడికి కడితే మిగతాది వాళ్ళు స్కాలర్షిప్ రూపాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కనుక నేతాజీ సైనిక్ స్కూల్లో అడ్మిషన్ లభిస్తే జీవితంలో స్థిరపడినట్టే. మీ అబ్బాయి నిశ్చింతగా ఇక్కడ చేర్పించడానికి మీరు తల్లిదండ్రులు ఏమాత్రం సంకోచం అవసరం లేదు. నేను ఇచ్చిన ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ చేస్తే స్కూలు వివరాలే కాక, మీరు అడ్మిషన్ కొరకు విజయవాడ వచ్చినప్పుడు రైల్వే స్టేషను, బస్టాండు, ఉత్తరాది నుంచి వచ్చిన వారికి ఎయిర్పోర్ట్లో ఈ స్కూలు సిబ్బంది వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళి అడ్మిషన్ జరిపించడం, ఉచితంగా అక్కడ నివాసం ఏర్పాటు, ఉచిత భోజనము,
దీనికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో మెడికల్ టెస్ట్ జరుగుతుంది. అది కూడా దగ్గరుండి చేయించి బస్సు, రైలు, విమానం దిగినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు స్కూల్ సిబ్బంది సహకరిస్తూ మీకు అన్ని విధాలుగా ఉపయోగపడతారు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే లేదు మీరు అడ్మిషన్ల కొరకు వచ్చేటప్పుడు నాకు కానీ లేదు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నంబర్లకు ఫోన్లు చేసి ఈ నేతాజీ సైన్స్ స్కూల్ అడ్మిషను మీకు ఒక వరంగా భావించవలసి ఉంటుందని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.